ముమ్మడివారం మండలం పల్లిపాలెం గ్రామంలో మాజీ శాసనసభ్యులు ముమ్మడివారం నియోజకవర్గ కోఆర్డినేటర్ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ రచ్చబండ చివరి రోజు ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజల దగ్గరకు వెళ్లే అవకాశం కల్పించిందన్న మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్. ఏ గ్రామం వెళ్లినా వైసీపీ కార్యకర్తల్లో నిరుత్సాహం లేదన్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని, ఇక్కడ మనం ఓడిపోతామని కల్లో కూడా ఊహించలేదు. ఎంతో చేసాం, ఖచ్చితంగా నెగ్గుతాం, ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వం మనకు వస్తుందని చెప్పి మనం ఎంతో ధైర్యంగా ఎలక్షన్ ఫేస్ చేసిన తర్వాత దురదృష్టవశాత్తు ఎవరు ఊహించని విధంగా, ఎవరు అనుకోని విధంగా మన పరాజయం ఏదైతే ఉందో అది జరిగిన, అది పరాజయం తర్వాత, ఓటమి తర్వాత అది జీర్ణించుకోవడానికి సంవత్సరం కూడా సరిపోలేదు. ఎక్కడ తప్పు చేసాం, ఏ రకంగా ఇంతమందికి మంచి చేశామే, మనం ఏ రకంగా ఓడిపోయామని చెప్పి దాన్ని పోస్ట్ మార్టం చేసుకున్నా ఇక్కడ కూడా దానికి కంప్లైంట్ల ద్వారా ఒకటే మాకు తెలిసిందల్లా కార్యకర్త నీరసపడ్డారు. కరెక్ట్ వర్డ్. కార్యకర్తలో ఏదైతే అవసరం లేదో కార్యకర్త లేకపోతే ఏ పార్టీకి మనుగడ లేదనేది ఒక ఎలక్షన్ యొక్క సారాంశం. ఇవాళ ఏదైతే ఈ కార్యకర్తలు ఏదైతే మేము అనుకున్నాం, కార్యకర్త అనేవాడు కూడా ఎక్కడ బయటకు అనిపించడం, ఏదైనా కార్యక్రమం పెడితే అని చెప్పి సాధారణ మేము కూడా అనుకున్నాం. కానీ ఏదైతే ఈ రచ్చబండ కార్యక్రమం ద్వారా సుమారు ఒక నెల రోజుల నుంచి మనం తిరుగుతున్నాం. మిగతా కాన్స్టిట్యున్సీలో ముందుగానే మొదలుపెట్టినా మన కాన్స్టిట్యున్సీలో కొంత మా కుటుంబంలో వచ్చిన ఇబ్బంది వల్ల కొంత లేట్గా మనం మొదలుపెట్టాం. మొదలుపెట్టిన తర్వాత మొదటిగా ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను. నేను ఏదైతే స్వామివారిని దర్శనం చేసుకుని చౌదరి నుంచి స్టార్ట్ చేశాం. ఎక్కడికి వెళ్ళినామండి, ఏ గ్రామం జరిగినామండి, సుమారు 63 పంచాయతీలు ఉన్నమాట. 63 పంచాయతీలలో ఏ పంచాయతీకి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎక్కడా కూడా నిరాశ లేకుండా మళ్ళీ అదే ఉత్సాహంతో మళ్ళీ ఏదైతే 2009లో 2019లో ఏదైతే ఏ రకంగా అయితే ఉత్సాహం పనిచేశారో ఆ రకంగానే 2011లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఇవాళ ఎంతో ధైర్యంగా మేమున్నాం జగన్ వెంట అని చెప్పి ప్రతి కార్యక్రమం, ప్రతి మీటింగ్ కూడా సక్సెస్ చేసిన ప్రతి కార్యకర్తకి కూడా ముందుగా శిరస్సు వంచి నేను మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసిన ప్రతి ఊళ్ళో అది ఒక నియోజకవర్గ మీటింగ్ లాగో, మండల మీటింగ్ లాగో ఇవాళ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇవాళ ఆ మీటింగ్లు జయప్రదం చేసి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కార్యకర్త మళ్ళీ మీ చేతుల్లో ఉందని చెప్పి సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా ఇప్పటికే సంవత్సరాల కాలం అయింది. మేము కూడా ఇంకా తేరుకొని బయటకు వచ్చాం, స్టార్ట్ చేశాము. ఇవాళ ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది అయినా సరే మేమందరం అందుబాటులో ఉంటాం. మీకు ఏదైనా కార్యకర్త కానీ, ఏదైనా నాయకుడు కానీ, ఏదైనా స్థానికంగా ఉన్నటువంటి అధికారుల వల్ల ఏదైనా వేధింపులు కానీ, ఏదైనా ఇబ్బందులు కానీ రావాల్సిన లబ్ధి మీ మనుషులకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆపుతున్నారు అని మీ దృష్టికి వస్తే, డెఫినెట్ గా మా దృష్టికి వస్తే ఖచ్చితంగా మా స్థాయి, మీ స్థాయిలో పోరాటంతో పాటు మేమందరం కూడా వచ్చి ఆ లబ్ధిదారునికి ప్రభుత్వం ద్వారా వచ్చే లబ్ధిని ఇచ్చే వరకు కూడా మీ తరఫున పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇవాళ ఏదైతే ముఖ్య అతిథిగా వచ్చేసిన జగ్గిరెడ్డి గారు, ఆయనకి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి, వద్దురా బాబు ఎవరికైనా నువ్వు చెప్పే అన్నాను, ఇంకొకరికి చెప్పే అన్నాడు. ఇవాళ చెప్తున్న దైవ సన్నిధిలో తనకి అబద్ధం చెప్పాను. వేరే ఆ పేరు చెప్పకూడదు, వేరే వాళ్ళకి ఇవ్వమని చెప్పేమని చెప్పారు. నాకన్నా చిన్నోడు జగ్గిరెడ్డి, కానీ ఇవాళ చెప్తున్నా జగ్గిరెడ్డి అయితేనే సమర్థుడని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జగ్గిరెడ్డి గారు చెప్పారు. కార్యక్రమాలు కూడా ఉద్యోగంతో ముందుకెళ్ళాలి. రెండోది, ఏదైతే కమిటీలు ఏర్పాటు ఉన్నాయో ఈ కమిటీలు మామూలుగా ఒక వ్యక్తికి యావజ్జీవ శిక్షతో ఒక 7 సంవత్సరాలు శిక్ష ఇస్తూ ఉంటారు. ఎందుకని వేస్తారంటే అతను జవసత్వాలన్నీ కూడా 7 సంవత్సరాల్లో పూర్తిగా కిందకి అణిగిపోతాయి, ఆ ఉద్యోగ స్ఫూర్తిలన్నీ పోతాయి. కానీ 7 సంవత్సరాలు కాదు, 14 సంవత్సరాల నుంచి పార్టీని మోస్తూనే ఉన్నా
మళ్ళీ నేను సతీష్ అన్న అవసరమైతే ఇదే ఎంత చాకరీ చేసాం, కాళ్ళు ఈ యొక్క గ్రామ గ్రామాన ఇంటింటికి నట్లు బొట్లు లూజ్ అయిపోయి మనం ఓడిపోయినటువంటి నైవేశాలకు వెళ్ళిపోయాం. వాస్తవం ఎవరికైనా అనిపిస్తుంది ఎంత చాకరీ చేసేది అయిపోయిందా అని అనిపించినా 14 సంవత్సరాలు చాకరీ చేసి మళ్ళీ పార్టీని నిలబెట్టడం కోసం ఇవాళ మేము కార్యకర్తలో ఉన్నటువంటి ఉత్సాహమే ఇక్కడ మమ్మల్ని కూడా నిలబెట్టి మాట్లాడుతుందని చెప్పి సతీశంతో నేను లేదా వేదిక మీద వాళ్ళం పదవులు చేయని వాళ్ళం కాదు, కొత్త వాళ్ళం కాదు. కానీ ఈసారి పదవుల్లో కంటూ వస్తే కార్యకర్త కోసమే మరి మేమందరూ కూడా మరి ప్రతిజ్ఞపూని పని చేస్తామనేటువంటి మాట ఎందుకంటే ఇందాక మన బట్టలు వచ్చిన కొద్దిగా చెప్పాను, మనలో మామూలుగా అర్థం సినిమా చేయలేదు చెప్తే అర్థమవుతుంది. ఇందాక మా సీన్ కొద్దిగా మొదలెట్టాడు. అదేంటంటే పుష్ప సినిమా మళ్ళీ మీరు 3 మండలాల్లో ఉన్నారు కనుక మరి పుష్ప సినిమా అందరూ చూసాం. అందులో ఆ హీరో పిల్లలు ఉంటాడు ఎస్పీ గారు గుంటూరు, ఆయన హీరోగా డబ్బులు పట్టుకొని ఇస్తే అన్ని వచ్చాయి కానీ ఒకటి మిస్ అయింది అంటుంటాడు. ఏం మిస్ అయిందని తెలియక వెళ్ళమో తగ్గరక్కలంటే అంటున్నారు డబ్బులు సరిపోయినాయి కదా అంటారు. కానీ ఏమంటాడు ఒకటి మిస్ అయింది అంటుంటాడు. ఫైనల్ గా ఏం మిస్ అయిందంటే ఎస్ఐఎఫ్ సార్ అంటే సార్ అనేటువంటి గౌరవం మీరు ఇవ్వలేదని మాట చెప్తాడు ఎస్పీ గారు. అలాగే మన పార్టీలో అందరికీ అన్ని చేశాం. అడిగినోడికి పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు, ఆ పార్టీ లేదు జగన్మోహన్ రెడ్డి అందరికీ చేసేది అందరూ మనకే ఓట్లేదు. కానీ ఏం చేసినా అందులో మన పార్టీ నుంచి మనం మర్చిపోయినటువంటి కూడా కార్యకర్తకి తగిన గౌరవం మనం మర్చిపోవడం వల్లే మరి మనం కూడా మన జరిగినటువంటి ఎన్నికల్లో ప్రభావం అయ్యాం. ఈరోజు ఈ బిల్డింగ్ ఇంత చక్కగా ఉందని కింద పునాది కట్టారు కదా. మనం కూడా వైఎస్ఆర్ పార్టీ 1,000తో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని తీసేసి జగన్మోహన్ గారి బిల్డింగ్ కట్టాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కష్టంతో కట్టాం. కానీ కింద పునాది మర్చిపోవడం వల్ల మొత్తం కొప్పుకూలిపోయింది. కానీ ఇవాళ మళ్ళీ పాతాళ స్థాయికి వచ్చేసాం. మళ్ళీ మిత్రమేశ్వర దగ్గర నుంచి మొదలు పెడుతున్నాం. అందుచేత జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈ యొక్క ప్రణాళికాబద్ధంగా ఏ రకంగా అయితే మీరు యొక్క కోటి సంతకాల కార్యక్రమాలు పూర్తి చేశారో అలాగే కంపెనీల యొక్క నిర్మాణం కూడా మీరు బాధ్యత తీసుకోండి. ప్రతి గ్రామంలో గ్రామ అధ్యక్షుడు, ఉన్నటువంటి సోషల్ మీడియా అధ్యక్షుడు, యూత్ అధ్యక్షుడు, మహిళా అధ్యక్షురాలు ఇవన్నీ మనం పూర్తి చేయడం ద్వారా రేపు జనవరిలో మనందరికీ కూడా ఐడెంటిటీ కార్డ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా మీ అందరికీ గుర్తింపు అనేటువంటిది ఉంటుంది. ఇన్సూరెన్స్ చేసే కార్యక్రమం చేస్తారు. రేపు భవిష్యత్తులో కూడా 2.0 ద్వారా కార్యకర్తల యొక్క నిర్ణయం మేరే కార్యక్రమాలు చేస్తారనే మాట మరి మాట తప్పని మనం తప్పని జగన్మోహన్ గారు ఇచ్చాడు. కాబట్టి ఆ రకంగా మీరు రుణం తీర్చుకోవడం కోసం ప్రయాణం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ మరి ఈ వారంలో నాయకుడు హైదరాబాద్ వెళ్ళాడు. చూడండి ఒకసారి మరి తెలంగాణ ఒకసారి ఉలికిపడింది. మరి విపరీతమైన జనం ఇవాళ మరి మా వాళ్ళు చాలా మంది ఫోన్లు చేసి చెప్తున్నారు. 500 మంది సుమారు ఫోర్స్ కూడా పెట్టారు. ఏంటంటే ఎంత ఎక్కువ మంది జనం వచ్చారు మాట ఎంతో మంది అడుగుతున్నారు. మరి ఇంత చేసిన నాయకుడు ఎందుకు ఓడిపోయాడో ఇవాళ కూడా మనకు అర్థం కావట్లేదు. కానీ మరి ఏదంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మన నాయకుడికేమో ఆరోగ్యాన్ని పలుకుతుంది. ఇవాళ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం పెట్టినా 3 నియోజకవర్గంలో మరి సతీష్ అన్న మీద ఇదే ఉండొచ్చు, మీ నాయకుల యొక్క క్రమశిక్షణ ఉండొచ్చు, ఒక డిసిప్లిన్ మేనర్ లో ఒక పద్ధతిగా వ్యవహారంగా వెళ్తున్నటువంటి మీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసి ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే ఒకటి గన్నవరం లేదా 1-2 స్థానాల్లో గన్నవరం ఒకటి మీద వస్తుంది. అంత పటిష్టమైనటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి నియోజకవర్గం. అక్కడి నియోజకవర్గాన్ని ముందుకి నడిపించేటువంటి కార్యక్రమం అందరూ కూడా చేయండి. మేము కూడా అండదండగా ఉంటాం. ఇందాకంటే నారాయణ గారు మాట్లాడుతూ ధైర్యవంతుడు, సాహసవంతుడు, స్పీడ్గా ఉన్నాడు అనేటువంటి 4-5 మాటలు మాట్లాడాడు. వాస్తవంగా మీ అందరూ ఉన్నారనే ధైర్యంతోనే ఇందాక సతీశం చెప్పిన మాట నేను కూడా మరి నాన్నగారు కొంత వస్తాను ఉద్దేశంతో పార్టీ మీద మనకు కూడా రకమైన అభిమానం ఉంది కనుక నేను ముందుకు వెళ్ళగలుగుతున్నానంటే ఆ వెనకాల వీళ్ళంతా మీరందరూ ఉన్నారు. ఇక్కడికే రప్పించుకున్నాడు. అసలు యాక్చువల్గా ఇవాళ మేము అప్పుడు గుర్తులేదు. యాక్చువల్గా ఇందాక గుడిలో
మేము సతీష్ గారు కానీ మేము కూడా గుర్తించుకున్నాం. ఈ రోజున మళ్ళీ అదే స్వామి సన్నిధిలో ముగింపు సభ పెట్టుకోవడం చాలా సంతోషం. ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన సిద్ధిరాజ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాని మీద నేను మాట్లాడతాను. రచ్చబండ మరి కోటి సంతకాలు సేకరణ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని నియోజకవర్గం అన్ని గ్రామాల్లో ఇంచుమించులుగా కొన్ని తీర ప్రాంతాల్లో మత్స్యకార గ్రామాలు తప్పించుకొని మిగిలిన అన్ని గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో అన్ని కూడా ప్రతిరోజు కూడా వెళ్ళి రచ్చబండ కార్యక్రమం. రచ్చబండ అంటే గ్రామ కమిటీలు బలోపేతం చేసుకోవడం, అంటే తర్వాత అంటే మళ్ళీ అవ్వని ఈ గ్రామ కమిటీలు అలాగే మెయిన్ కమిటీలు దానికి అనుబంధ కమిటీలు అన్ని కూడా పూర్తి చేసుకోవడం. కోటి సంతకాలు ఈ 17 మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కాకుండా కాపాడడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మన గ్రామాల నుంచి ప్రజల నుంచి మరి విశేషమైన స్పందన వచ్చింది. ఎందుకంటే ప్రజల నుంచి వ్యతిరేకత ఉంది ఈ ప్రైవేటీకరణ మీదని. ఆయన మరి గవర్నర్ గారికి సంతకాలు సేకరణ చేసి సంతకాలు మళ్ళీ అక్కడ ఆయన అందించి మరి ఈ ప్రైవేటీకరణ కాకుండా చేయాలని ఒక సదుద్దేశంతో మన బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడి ఈ ప్రభుత్వ హాస్పిటల్లో మరి ప్రభుత్వ హాస్పిటల్గా ఉండాలనే ఉద్దేశంతో మరి ఇది ఈ కార్యక్రమం నిర్దేశించడం జరిగింది. అలాగే ఇలా ఆరోగ్యశ్రీ ఉందో లేదో లేని పరిస్థితి. మరి 17 మెడికల్ కాలేజీలు అందరి అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ హాస్పిటళ్ళు ఇవన్నీ కూడా మరి ప్రభుత్వ పరంగా ఉంటేనే మన పిల్లలు కానీ వైద్యం కానీ. ఇవాళ 25 లక్షల రూపాయలు సామాన్యులు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా ఆరోగ్యం బాగు చేసుకునే పరిస్థితి ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. ఈవేళ ఆ పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు ఇందాక చాలామంది వక్తలు మాట్లాడారు, అధికారం పోయింది, అధికారం లేదు. అధికారం అన్ని వేళల్లో శాశ్వతం కాదు, ఎవరికి శాశ్వతం కాదు, మనకే శాశ్వతం కాదు, వాడికి శాశ్వతం కాదు. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి తప్ప బాధపడకూడదు. ఇలాంటి తరుణంలో ప్రతి కార్యకర్త కూడా మనోధైర్యం ఉండాలి. అలాగే పార్టీ అధినాయకులు ఎవరైతే ఉన్నారో నాతో సహా వేదిక మీద ఉన్న నాయకులందరూ కూడా కార్యకర్తకి అండగా ఉండే కార్యక్రమం ఈ సమయం ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకి అండగా ఉండాలి.